తయారైంది. అంటే కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ, కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్, కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్. ఇది మన బాడీ అనమాట. సో ఈ ఇన్ని అంటే ఒక ఒక యావరేజ్ వెయిట్ ఉన్న ఒక బాడీ ఒక పర్సన్కి ఎన్ని సెల్స్ ఉంటాయని చూస్తే కనుక లిటరల్గా 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. అంటే ఒక ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అండి. అంటే 37 లక్షల కోట్ల సెల్స్తో మన బాడీ నిర్మితమైంది, ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఈ సెల్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయంటే కాదండి, డిఫరెంట్గా ప్రతి సెల్స్ డిఫరెంట్ అంటే స్కిన్ సెల్స్ ఒకలాగా ఉంటాయి, హెయిర్ సెల్స్ ఒకలాగా ఉంటాయి, అలాగే హార్ట్ సెల్స్ ఒకలాగా ఉంటాయి. అట్లాగా దాదాపు ఈ సెల్స్ అన్నీ కూడా ఒక 200 రకాల పైచిలకే ఉంటాయి అన్నమాట మనకి. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే మన బాడీ సెల్స్తో నిర్మితమైంది. ఓకే, ఈ సెల్స్ అనేది హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. ఈ సెల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మనకి ఏదో ఒక డిసీజో డిజార్డర్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ సెల్స్ హెల్త్ మీదనే మన హెల్త్ అనేది డిపెండ్ అయ్యింది అనే దానికోసం అన్నమాట. మరి ఈ సెల్స్ ఎలా హెల్దీగా ఉంటాయి, ఎలా డ్యామేజ్ అవుతాయి అనేది చూస్తే బయట ఎన్విరాన్మెంట్లో మనకి కొన్ని చాలా రకాల ఫ్రీ రాడికల్స్ అనేది వచ్చేసి మన సెల్స్ని డ్యామేజ్ చేస్తాయండి. ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి ఈ సెల్స్, ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మన సెల్స్ని పాడు చేయడానికి అసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అని గమనిస్తే ఇక్కడ ఈ షీట్ చూడండి. ఆల్కహాల్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్సెసివ్ వర్క్ లోడ్, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా, ఎక్కువ సూర్యుడి కింద ఎండకి తిరిగినా, ఏదైనా దెబ్బలు తగిలినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మనం వాడే రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల, మొబైల్ ఫోన్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, ప్రాసెసింగ్ అండ్ జంక్ ఫుడ్స్ వల్ల, వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల, వయసు ప్రభావం వల్ల, కాఫీ టీల వల్ల, ఎనర్జీ డ్రింక్స్, పూర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల, ఇట్లాగా ఇన్ని రకాల వల్ల అనేక రకాల ఫ్రీ రాడికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బాడీలో మెయిన్ పార్ట్స్ అయినటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీ, స్కిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ ప్రతి ఒక్కదాన్ని పాడు చేసేయండి. సో ఇన్ని రకాలుగా వీటన్నిటిని ఈ బయట ఉండే ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీని పాడు చేయడం వల్లనే మనం అనేక రకాల అంతుపట్టని జబ్బులతో మనం బాధపడతా ఉన్నాం అనమాట. ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ వినడానికి వచ్చాం కదా, ఇక్కడ వీటన్నిటికీ ఏదైనా సొల్యూషన్ ఉందా అనే దాని గురించి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ అనేది మనకి ఇక్కడ ఉందండి. అది స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది మనకి ఒక క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్ ద్వారా మనకి అందిందనమాట. అంటే క్యూర్ సెల్ అనేది ఏంటి, ఆల్రెడీ మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. ఈ క్యూర్ సెల్ అనేది ముందే చెప్పుకున్నాం మనం, ఒక కొత్త టెక్నాలజీతో వీళ్ళు వచ్చారు. క్యూర్ సెల్ అనేది, క్యూర్ సెల్లోనే ఎందుకు ఈ పేరు పెట్టడం కూడా, ఇందాక న్యూ యంగ్ అనే దానిలోనే మనకు అర్థమైంది నిత్యం యవ్వనంగా ఉండాలనేది. క్యూర్ సెల్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మన సెల్స్ పాడైపోతే అక్కడ ఏదో ఒక జబ్బు చేస్తుంది. సో ఆ సెల్స్ని క్యూర్ చేయటం అనే పాత్ర ఈ క్యూర్ సెల్ చేయగలుగుతుంది, కాబట్టి దీనికి క్యూర్ సెల్ అని పేరు పెట్టారనమాట. మరి ఇక్కడ వీళ్ళు వాడిన ఒక కొత్త టెక్నాలజీ ఏంటి అంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఏంటి ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటేనండి, బేబీ పుట్టినప్పుడు బొడ్డుతాడు, చాలా మంది వినుంటారు, అంబిలికల్ కార్డ్ అంటాము, దాన్ని ప్రిజర్వ్ చేస్తారండి. చాలా మందికి తెలియక దాన్ని పారేస్తారు, తెలిసిన వాళ్ళు కొద్దిమంది ప్రిజర్వ్ చేసుకుంటారు. ఎందుకు ప్రిజర్వ్ చేస్తారంటే అండి, ఆ ఆ బొడ్డుతాడు నుంచి, తల్లి గర్భం నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ ద్వారానే ఆ బేబీ తయారవుతుంది. ఆ బేబీకి ఫీడింగ్ అంతా కూడాను ఆ బొడ్డుతాడు ద్వారానే వెళ్తుంది. ఇది చాలా మందికి తెలుసు. ఈ బొడ్డుతాడులో ఆ తల్లి నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ ఉంటాయండి. సో ఆ స్టెమ్ సెల్స్ని దాచిపెట్టడం వలన, ఆ బొడ్డుతాడుని దాచిపెట్టడం వలన ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదైనా అంతుపట్టని జబ్బు చేసినప్పుడు, డాక్టర్లకు కూడా అంతుపట్టని జబ్బు చేసినప్పుడు ఈ బొడ్డుతాడులో ఉండే స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఇది సైన్స్ని ఎవరు కాదనలేం. మరి ఈ స్టెమ్ సెల్స్ అనేది ఇది దాదాపు ఇలా ఉపయోగపడుతుందన్న విషయం 90% మెంబర్స్కి తెలియదు. మరి తెలిసిన కొద్ది మంది కూడా ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంచెం వెనకాడతారు, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్, టూ ఎక్స్పెన్సివ్, 2 to 5 lakhs నుంచి 10 lakhs వరకు కూడా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది దీన్ని దాచిపెట్టడానికి విల్లింగ్గా లేరు. మరి దాచిపెట్టుకున్న కొద్ది మంది కూడా ఇది దాచిపెడితే ఎవరికి ఉపయోగపడుతుంది అని చూస్తే, ఇది ఆ బేబీకి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ, అంటే సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. సో అందువలన ఈ స్టెమ్ సెల్స్ని అందరినీ ఈ అంబికల్ కార్డ్ని ఎక్కువ ప్రిజర్వ్ చేయట్లేదు అనమాట. అప్పుడు ఒక స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ అండి, డాక్టర్ ఫ్రెడ్జిలెన్, ఆయనకు ఒక ఆలోచన వచ్చి, ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనే దాని ద్వారా అనేక రకాల జబ్బులకి చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉండింది కదా, మరి హ్యూమన్ స్టెమ్ సెల్తో ట్రీట్మెంట్ చేద్దామంటే ఒకళ్ళకి సరిపోవు, అందరికీ సరిపడే స్టెమ్ సెల్స్ మనం ఎక్కడన్నా దొరుకుతుందా అని చెప్పేసి ఆయన చాలా రీసెర్చ్ చేశారు. కొన్ని వేల రకాల ఫ్రూట్స్ని రీసెర్చ్ చేస్తే అందులో గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ అనే ఒక 2 ఫ్రూట్స్ నుంచి స్టెమ్ సెల్స్ని తీసి దాన్ని
ఈ ట్రీట్మెంట్లో యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ రెండిటి ద్వారా ఈ రెండిటి నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ హ్యూమన్ స్టెమ్ సెల్కి 80% ఈక్వల్గా ఉండిందనమాట. సో దాని నుంచి ఈ స్టెమ్ సెల్స్ని తీసి ట్రీట్మెంట్లో ఆయన యూస్ చేశారు అనమాట. అయితే ఈ క్యూర్సెల్ అనేది ఏం చేస్తుంది మరి ఇక్కడ అంటే ఈ స్టెమ్ సెల్స్తో పాటుగా ప్రపంచంలో దొరికే ఇంకా అద్భుతమైన ఒక 9 రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి దాన్ని ఒక సినర్జిస్టిక్ బ్లెండ్గా యాడ్ చేసి ఈ రెండింటితో కలిపి ఒక ప్రొడక్ట్ తయారు చేసింది అనమాట. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్స్తో పాటుగా మనకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్లో మన బాడీకి ఇమ్యూనిటీ లేక చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇమ్యూనిటీతో పాటుగా అనేక రకాల విటమిన్స్, మినరల్స్ అన్ని అందించే విధంగా ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి చాలా అద్భుతమైన 9 రకాల ఇంగ్రీడియంట్స్ 2 స్టెమ్స్ మొత్తం 11 రకాల ఇంగ్రీడియంట్స్తో ఈ క్యూర్సెల్ అనే ఒక ప్రొడక్ట్ని యూనియంగ్ అనే కంపెనీ మన ముందుకు తీసుకొచ్చిందండి. మరి ఆ 2 ప్రొడక్ట్స్ అని చెప్పుకున్నాం కదా, గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్, ఇవేనండి అవి. ఇవి గ్రీన్ యాపిల్ మనం చూస్తుండొచ్చు, మనకు మార్కెట్లో ఇక్కడ కూడా మనకు కనబడుతుంటాయి. కానీ అవి కాదండి. ఈ గ్రీన్ యాపిల్స్లోనే చూడటానికి ఒకేలాగా ఉన్నప్పటికీ ఈ ఒక్క గ్రీన్ యాపిల్లోనే దాదాపు 250 రకాల జాతులు ఉన్నాయంటండి. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఇది ఈ మన స్టెమ్ సెల్కి ఉపయోగపడే ఈ గ్రీన్ యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాలస్ డొమెస్టికా. అలాగే ఈ రెడ్ గ్రేప్ వచ్చేసి సోలార్ వెటిస్ అనమాట. ఈ 2 ఫ్రూట్స్ నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ ద్వారా మనకి ట్రీట్మెంట్లో ఉపయోగించారు. ఈ స్టెమ్ సెల్స్ మన మన స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి అనమాట. సో ఇది డెడ్ సెల్స్ని యాక్టివేట్ చేయడం కానివ్వండి, రెజొనేట్ చేయడం, రీక్రియేట్ చేయడం, ఇది ఈ స్టెమ్ సెల్స్ అనేది చేయగలుగుతుంది. మరి ఈ క్యూర్సెల్ యాడ్ చేసిన ఈ 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూస్తే అసైబెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సాంథిన్ అండ్ బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి ఒక అద్భుతమైన ఈ 9 రకాల ఇంగ్రీడియంట్స్ సినర్జిస్టిక్ బ్లెండ్గా మన ముందుకు తీసుకొచ్చింది అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్లో కొన్ని తెలిసిండొచ్చు, మీకు ఇంతకుముందు కొన్ని తెలిసిండొచ్చు, కానీ మీకు అసలు తెలియని కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ యాస్తాక్సాంథిన్ అనేది, తర్వాత బ్లాక్ కోహోష్, ఇట్లాగా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు. ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ ఇంగ్రీడియంట్స్ గురించి ఒక చిన్న కొంచెం కొంచెం మనం దాని గురించి కనుక తెలుసుకుంటే, ఫస్ట్ వన్ అసైబెర్రీ అండి. ఈ అసైబెర్రీ అనేది ఏంటంటే ఒక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పండేటువంటి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఫ్రూట్ అండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈతో పాటుగా ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకి ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల వచ్చే ఈ ఆ, మన బాడీని పాడు చేసే ఈ ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రూట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక సెకండ్ వన్ బ్లూబెర్రీ అండి. ఈ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్లోనండి ఇందులో విటమిన్స్, మినరల్స్, అట్లాగే యాంథోసైనిన్స్ ఉండటంతో పాటుగా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే అకాల వృద్ధాప్యం నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది ఇది. అంతేకాకుండా అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది మనకు పనిచేయడం వల్ల రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి కాపాడుతుంది అనమాట. అట్లాగే మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది అనమాట. అలాగే క్లోరెల్లా అండి, థర్డ్ వన్. ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్లో చాలా ఎక్కువ సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ పాటుగా మనకి బీటా కెరోటిన్ అండ్ క్లోరోఫిల్ ఉండటం వల్ల మనకి ఏంటంటే బెస్ట్ డెటాక్సిఫికేషన్గా పనిచేస్తుంది అనమాట ఇది. అట్లాగే ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్ ఆస్టాక్సాంథిన్. ఇది జపాన్లో దొరికేటువంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి. ఇది కళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అట్లాగే మన బ్రెయిన్ సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్స్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా అల్ట్రావైలెట్ రేస్ నుంచి స్కిన్ని కాపాడటంలో ఇది మనకి చాలా సహాయపడుతుంది అనమాట. ఇక ఫిఫ్త్ వన్ బార్లీ గ్రాస్. బార్లీ గ్రాస్ అనేది ఒక పోషక ఆహార నిధి అనుకోవచ్చండి. ఇందులో దాదాపుగా ఒక 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయని చెప్పేసి నిరూపించబడింది ఆల్రెడీ. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఎంజైమ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్తో పాటుగా సోడియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు, అలాగే ఫైబరు, ఇంకా చెప్పాలంటే నిజానికి మన శరీరానికి కావాల్సిన 22 రకాల అమినో యాసిడ్స్లో దాదాపు 19 అమినో యాసిడ్స్ ఈ బార్లీ గ్రాస్లో ఉన్నాయని తేలిందండి. అంత అద్భుతమైన ఇంగ్రీడియంట్ అనమాట ఈ బార్లీ గ్రాస్ అనేది. అట్లాగే సిక్స్త్ వన్ వచ్చేసి బ్లాక్ కోహోష్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి విన్నాం. బట్ విటమిన్ క్యూ అనే దాని గురించి విన్నాం ఎప్పుడన్నా? విటమిన్ క్యూ గురించి చాలా తక్కువ అని కూడా కాదు, దాదాపు వినుండకపోవచ్చు చాలా మంది కూడాను. దీన్ని కోఎంజైమ్ లేదా క్యూటెన్, కోఎంజైమ్ క్యూటెన్ లేదా కోక్యూటెన్ అంటామండి. సో రీసెర్చ్ ప్రకారం ఇదేంటంటే ఇది కరెక్ట్గా మన బాడీలో కరెక్ట్ లెవెల్లో ఉంటే కనుక హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి. అంతేకాకుండా ఇన్ఫెర్టిలిటీ సమస్య అంటే లేని సమస్య నుంచి కూడా ఇది చాలా అద్భుతంగా
ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చాలా రకాల క్యాన్సర్స్ నుంచి ఇది కాపాడగలుగుతుంది. ఇక ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఈ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ప్లాంట్ బేస్డ్ అండి. మనకి కెమికల్స్ లేకుండా ప్లాంట్ బేస్డ్తో తయారు చేసి మనకు అందిస్తున్నారు. ఇది చాలా ఎక్సలెంట్ డైటరీ సప్లిమెంట్ అండి. ఇది హార్ట్ హెల్త్ని కాపాడుతుంది. ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం రాకుండా మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే బ్లడ్ క్లాట్స్ని కరిగించేసి బ్రెయిన్ ఫంక్షన్ చక్కగా జరిగేలాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఐ హెల్త్ని సపోర్ట్ చేస్తుందండి ఇది. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా కూడా మనకి ఇది హెల్ప్ అవుతుందండి. సో ఇట్లాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఒకే చోట దొరికేలాగా మనకి స్టెమ్ సెల్స్తో పాటుగా మార్కెట్లో కొన్ని ఒక స్టెమ్ సెల్ అనే పేరుతో కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ ఈ ఇంగ్రీడియంట్స్తో వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అయితే మార్కెట్లో లేవండి. ఇది పక్కా అనమాట. ఇంత అద్భుతమైన ఒక ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం 11 టైప్స్ కలిపేసేసి ఈ అందిస్తున్న ఈ క్యూర్సెల్కి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడాను చాలా మనకి వరల్డ్ వైడ్గా అథెంటిక్ ఆర్గనైజేషన్ నుంచి ఎండార్స్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయండి. అంటే దీనిలో ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు దీనిలో అని చెప్పేసి ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు, ఇది ఒక నేచురల్ ప్రొడక్ట్ అని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఎండార్ చేసిన సర్టిఫికేట్స్ మనకు చాలా ఉన్నాయి అనమాట. మరి ఇంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉండింది, ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఎండాల్సిన సర్టిఫికేట్లు ఉన్నాయి. దీని వాల్యూ ఎంత అని ఒకసారి మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆ పిక్లో చూడండి, ఆ బ్లూ కలర్ ప్యాక్లు 2 కనబడుతున్నాయండి. ఆ బ్లూ కలర్ ప్యాక్లో చిన్న చిన్న సాచెట్స్ ఒక 2 గ్రాముల చొప్పున ఒక అమార్ఫస్ రూపంలో ఉండే ఒక పౌడర్ని 20 సాచెట్స్ ఉంటాయండి. ఆ 20 సాచెట్స్ ఒక ప్యాక్లో ఉంటాయి అనమాట. ఆ 20 సాచెట్స్ ఉన్న ఒక ప్యాక్ ఖరీదు $85 ఎంఆర్పి అండి. అంటే మన కరెన్సీలో దాదాపు 8,000 అండి. అదే దాన్ని మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కింద $62కే ఇస్తున్నారు. అంటే మన కరెన్సీలో దగ్గరగా ఒక 5,800 రూపాయలు అనమాట. అయితే ఎక్సలెన్సీ ఏంటంటే ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది కంపెనీ. అదే 5,800 రూపాయలకి 1+1 ఇస్తుంది అనమాట. అంటే 2 ప్యాకెట్లు ఇస్తారు మనకి. అంటే 40 సాకెట్లు వస్తాయండి. డైలీ ఒకటి వాడుకున్నా కూడా మనకి 40 రోజులు వాడుకోవచ్చు. సో అది దాని కాస్ట్ అండి. మరి ఈ ప్రొడక్ట్ మనం తీసుకున్నాము, ఎలా వాడుకోవాలి అనేది కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అన్ని మందుల్లాగా ఏదో వాటర్తో మింగటం అలా కాకుండా ఇది వాడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది ఈ సాచెట్లు మీకు చెప్పాను కదా, దీంట్లో 20 సాచెట్లు ఉంటాయని చెప్పేసి, ఆ 20 సాచెట్లలో ఇట్లా ఈ వైట్ కలర్లో సాచెట్ ఉంటుంది. దాన్ని కట్ చేసుకొని పొద్దున్నే లేసి పరగడుపునే పాసి ముఖాన్ని మీరు బ్రష్ చేయకుండా వాటర్ తాగకుండా అట్లీస్ట్ పుక్కిలించకుండా కూడా లేచి లేవగానే ఆ సాచెట్ని కట్ చేసుకొని నాలుక కింద దాన్ని పోసుకోవాలి. ఎందుకు నాలుక కింద అంటే, నాలుక కింద బైలింగల్ గ్లాండ్స్ ఉంటాయండి. ఆ గ్లాండ్స్ దగ్గర పోసుకోవటం వలన ఈ ఈ పౌడర్ అనేది అక్కడ కరిగి డైరెక్ట్గా మన బ్రెయిన్కి హార్ట్కి వెళ్ళే రక్తంలో కలుస్తుంది. అందువల్ల ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట. సో అలా నాలుక కింద పోసుకున్న తర్వాత మీరు అందరితో మాట్లాడడం, అటు ఇటు తిరగటం అలా చేయకుండా ఒకచోట కూర్చొని ఒక మెడిటేషన్ లాగా పెదాలు అలా మూసి ఉంచి, అంటే బిగించకుండా ఆ లాలాజలం ఆ పౌడర్లోకి వచ్చేటట్టుగా చేసుకొని దాన్ని కరగనిచ్చి ఆ జ్యూస్ని ఆ నాలుక కింద 5 నుంచి 10 నిమిషాలు మనం ఉంచగలగాలి. 10 నిమిషాలు ఉంచగలిగితే ఎక్సలెంట్ అండి. లేదంటే ఒక 5 నిమిషాలైనా అట్లీస్ట్ మనం ఉంచుకొని ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత దాన్ని ఓవరాల్గా మింగేయచ్చండి. సో అది మింగేసిన తర్వాత ఇంకొక 5-10 నిమిషాలు ఆగేసేసి మీరు గోరువెచ్చని నీళ్ళు మీరు ఎన్ని తాగితే అంత మంచిది. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదనమాట. ఇక ఈ వాటర్ తాగిన తర్వాత మీరు మామూలుగా కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు ఏమీ తినకుండా ఉంటే చాలు. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అండి. అంటే హార్డ్ ఫుడ్. ఎటు మనం పొద్దున్నే 5కి 6కి లేచినప్పుడు వేస్తాం కాబట్టి హాఫ్ అన్ అవర్ లోపల ఏమీ తినం కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే తెలియాలి కాబట్టి చెప్తున్నాము. సో ఇది వాడే విధానం అండి. మరి ఇది గత కొన్ని నెలలుగా మన సౌత్ ఇండియాలోనే కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, ఇక్కడ మన ఇండియాలో వాడుకుంటూ చాలా రకాలుగా హెల్త్ సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బీపీ ఏంటి, షుగర్ ఏంటి, థైరాయిడ్, అలాగే వెరికోవెయిన్స్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేడీస్ ప్రాబ్లమ్స్ అండి, గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చాలా రకాలుగా, అంటే దీనికి దానికి అనేది కాదండి. ఇది మెడిసిన్ కాకపోయినప్పటికీ 200 పైచలకు రకాలకి ఉపయోగపడుతుంది అంటున్నారు, కానీ 200 కాదండి. ఏ జబ్బు వచ్చినా
ఇందాకే మనం చెప్పుకున్నాం. ఏ జబ్బు వచ్చినా గానీ సెల్ డ్యామేజ్ వల్లే జరుగుతుంది. ఆ సెల్ డ్యామేజ్‌ని రిపేర్ చేయగలగటమే క్యూర్ సెల్ పని. కాబట్టి ఇది కెమికల్ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ప్రతి సెల్‌ని ఇది రిపేర్ చేసి కొత్త సెల్‌ని క్రియేట్ చేయగలుగుతుంది కాబట్టి, ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోదగింది. ప్రతి ఒక్క సమస్యకి వాడుకోదగింది. ఈ జబ్బుకు వాడొచ్చా? ఆ జబ్బుకు వాడొచ్చా? అనే క్వెషనే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు దాని నుంచి మర్చిపోవచ్చు మనం. ఎందుకంటే ఇదొక డ్రగ్ కాదు. అది మనం చెప్పుకుంటున్నాం. అట్లాగా ఇక్కడున్న ఈ ప్రాబ్లమ్సే. ఇక్కడ కొద్దే రాసుంటాం. ఇంకా మనం రాస్తే చాలా జబ్బులున్నాయి. 200 కాదు, ఎన్నో జబ్బులొస్తా ఉంటాయి. డయాబెటిక్ ఏంటండి, ఇక్కడ పింపుల్స్ కానివ్వండి, లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అల్సర్స్ కావచ్చు, అట్లాగే లివర్ ప్రాబ్లమ్ కావచ్చు, సెక్సువల్ వీక్‌నెస్ కావచ్చు, అలాగే బ్రెయిన్ ఇంజ్యూరీ కావచ్చు, ఆస్తమా కావచ్చు. కొద్ది రోజుల్లోనే ఆస్తమా తగ్గించుకున్నోళ్ళు గూడా ఉన్నారండి ఇక్కడ. ఇట్లా ఒకటి కాదండి, చదువుకుంటూ పోతే ఇంకొక ఈ సెషన్‌కి ఇది దీనికే సరిపోతుంది. సో, ఇన్ని రకాల జబ్బులకి నుంచి యూజ్ చేసుకొని బయటపడిన వాళ్ళు ఇప్పటికే చాలా మందున్నారు. చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వాడుకొని ఈ జబ్బుల నుంచి బయటపడిన వాళ్ళు సంతోషంగా వాళ్ళు వీడియోలు కూడా చేసి ఇచ్చిన మాకు టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి. మీరు చూడొచ్చు తర్వాతనైనా గానివ్వండి. మరి అందరూ వాడుతున్నారు, అన్నిటికి వాడొచ్చు. ఎవరన్నా వాడకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గనక కొద్ది మందికి రికమెండ్ చేయట్లేదు మనం అంతే. ఎవరు అంటే గర్భవతి స్త్రీలు, లేదా అలాగే పాలిచ్చే తల్లులు, అలాగే లెస్ థాన్ 10 ఇయర్స్ చిల్డ్రన్ అండి. వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక సెంటిమెంటల్‌గా అనమాట. ఏదో జరిగిద్దని కాదు, ఇవ్వకూడదని కాదు. నష్టం ఏమి జరగదు. డెఫినిట్‌గా ఉపయోగమే జరుగుతుంది. కానీ కొన్ని రూల్స్‌ని ఫాలో అయిపోయి ఈ సెంటిమెంట్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి మనం ఇవ్వట్లేదనమాట. ఇవ్వకూడదని చెప్తున్నాం అంతే. అంతకు మించి ఏమి లేదు. సో, ఇది కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. సో, ఇంత మంచి ఎక్సలెంట్